పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్నా క్యాంటీన్లలో చంద్రబాబు రోజుకు 5 లక్షల మందికి ₹5 పేదల కడుపు నింపుతున్నారని అన్నారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని నేలపాలు చేసిన దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. పేదవాడి నోటికాడ కూడు లాక్కున్న గొడ్డలి పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించారు. గత వైసీపీ అన్నదానం పెట్టిన వారిపై కేసులు బనాయించిందన్నారు. బాబా పక్కన అది చెప్పారండి. లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో ఆ 20-30 ఓట్లు కూడా వేయవలసిన అవసరం లేదని ఎందుకు చెప్తున్నానో ఇంకొక ఉదాహరణ మీకు చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్ననే 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని మొన్న కూడా ఆయన ఓపెన్ చేశారు. అంటే అంతకుముందు 205 అన్నా క్యాంటీన్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభించాం. మొన్ననే 2 days బ్యాక్ మరొక 40-50 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించారు ఆయన రాష్ట్రంలో. అంటే దగ్గర 269 అన్నా క్యాంటీన్లు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర రోజుకి 5 లక్షల మంది ఈ రోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. ₹5 అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. ₹5 ఏమొస్తుందమ్మా? డిస్పోజల్ ప్లేట్ వస్తుందా? ₹5 డిస్పోజల్ ప్లేట్ రాదు. అటువంటిది ₹5 రుచికరమైనటువంటి వేడి అన్నం మన అన్నా క్యాంటీన్లో పెడుతూ ఉన్నారు. నేను కూడా చాలా సార్లు అన్నా క్యాంటీన్లో భోజనం చేశాను. నేను కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవేళ భవన కార్మికులు ఎంతో మంది మరి ఆ హాస్పిటల్ నిమిత్తం, షాపింగ్ నిమిత్తం పాలకొల్లు మహిళలు వస్తే వాళ్ళు ₹5 పెట్టి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఆటో కార్మికులు వచ్చి ₹5 అన్నం తింటూ ఉన్నారు. పాపం కొంతమంది పిల్లలు స్కూలు కాలేజీలకి క్యారేజీ తెచ్చుకోలేని కొంతమంది ₹5 వచ్చి వాళ్ళు అన్నం తింటూ ఉన్నారు. ఇట్లా పేదవాడికి పొద్దుట ₹5 టిఫిను, మధ్యాహ్నం ₹5 భోజనం, సాయంత్రం ₹5 భోజనం, ₹15 పెడితే రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడా లేదా? అతను అటువంటి దుర్మార్గుడైనటువంటి పాలన మనకు అవసరమా? లాస్ట్ 5 సంవత్సరాల ప్రభుత్వం